హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆడ్ థింగ్స్ ఫ్రమ్ ద గివెన్ ఎన్ డిస్టింక్ట్ థింగ్స్ వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అనే ఫార్ములా చూసుకున్నాం. సపోజ్ మన దగ్గర ఎన్ డిస్టింక్ట్ థింగ్స్ ఉండి దాంట్లో నుంచి ఆర్ థింగ్స్ మాత్రమే అరేంజ్ చేయాలి అన్నప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా వచ్చేసి ఎన్పిఆర్ అని తెలుసుకున్నాం. ఎన్పిఆర్ని సింప్లిఫికేషన్కి ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎప్పుడైనా సరే 5p2 దీని ఫార్ములా ప్రకారం రాసుకుంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్, 5 ఇంటూ 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ అంటే 1 వరకు రివర్స్లో కంటిన్యూస్గా రాయాల్సి ఉంటుంది. లాస్ట్ మిగిలింది 5 4 జా 20. జస్ట్ ఈ నెంబర్ని అబ్జర్వ్ చేసి ఇదంతా క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సింప్లిఫికేషన్ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తే జస్ట్ 6p4 ఈ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. 6 నుంచి స్టార్ట్ చేసి రివర్స్లో ఎగ్జాక్ట్గా ఇది నంబర్ ఆఫ్ ప్లేసెస్ అని అర్థం. నంబర్ ఆఫ్ ప్లేసెస్ కింద 4 ఉంది అంటే వీ హ్యావ్ టు అరేంజ్ ఓన్లీ 4 ప్లేసెస్ అని అర్థం. 6 నుంచి స్టార్ట్ చేయాలి. రివర్స్లో ఎగ్జాక్ట్గా 4 ప్లేసెస్ 4 నంబర్స్ని రాయాల్సి ఉంటుంది. 6 5 4 3 100p4 చేయాల్సి వస్తే 100 నుంచి స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్గా కింద 4 అని ఉంది కాబట్టి రివర్స్లో 4 నంబర్స్ని ఇంటూ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పటి నుంచి పర్ముటేషన్స్లలో పి అంటే పర్ముటేషన్ అని అర్థం. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ విధంగా లాస్ట్ ఫైనల్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే హౌ మెనీ 4 letter వర్డ్స్ క్యాన్ బీ క్రియేటెడ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మంకీ. మంకీ ద గివెన్ వర్డ్ ఈజ్ మంకీ. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ లెటర్స్ అవైలబుల్ 1 2 3 4 5. మంకీ అనే వర్డ్లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 letters ఉన్నాయి. కానీ మనం 6 letters అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వీ వాంట్ ఓన్లీ 4 letter వర్డ్. 4 letter వర్డ్ మాత్రమే కావాలి. ఇక్కడ మన దగ్గర అవైలబుల్గా ఉండే లెటర్స్ని ఎన్ వాల్యూ కనుక్కుంటాం. హియర్ ఎన్ వాల్యూ మన దగ్గర అందుబాటులో ఉండే లెటర్స్ అన్నిటిని ఎన్ వాల్యూ అనుకుంటాం. మనం అరేంజ్ చేయాల్సినటువంటి లెటర్స్ని ఆర్ అనుకుంటాం. మనం ఏ లెటర్ వర్డ్ ఫామ్ చేయాలి? 4 letter వర్డ్ని ఫామ్ చేయాలి కాబట్టి హియర్ ఎన్ వాల్యూ ఈజ్ 6. అవుట్ ఆఫ్ దిస్ 6 letters బై యూజింగ్ దీస్ 6 letters వీ హ్యావ్ టు ఫామ్ 4 letter వర్డ్స్. దట్ మీన్స్ ఆర్ వాల్యూ ఈజ్ 4. నంబర్ ఆఫ్ 4 letter వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వితౌట్ రిపిటేషన్. ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు అంటే ఖచ్చితంగా మనం వితౌట్ రిపిటేషన్ అనే తీసుకోవాలి. ఒకవేళ విత్ రిపిటేషన్ అన్నప్పుడు క్వశ్చన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఈచ్ లెటర్ క్యాన్ బి యూజ్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఈ విధంగా క్వశ్చన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయకుంటే డిఫాల్ట్ కింద మనం ఏం తీసుకోవాలి? రిపిటేషన్ లేదు అనే విషయమే తీసుకోవాలి. కాబట్టి వితౌట్ ఏమి ఇవ్వకుంటే వితౌట్ రిపిటేషన్ లాగానే ఫాలో అవుతాం. వితౌట్ రిపిటేషన్కి ఫార్ములా వచ్చేసి ఎన్పిఆర్. ఇక్కడ 6p4 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఒకవేళ బాక్స్ మెథడ్ యూస్ చేసినా కూడా ఫస్ట్ బాక్స్ని ఫిల్ చేయనీక 6 ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ని ఫిల్ చేయనీక 6 ఉన్నాయి. 6 letters ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ ఫిల్ ద ఫస్ట్ బాక్స్ ఇన్ 6 ways. ఆల్రెడీ 6 letters ఒక లెటర్ని యూజ్ చేసాం కాబట్టి ఫర్ సెకండ్ బాక్స్ మన దగ్గర 5 letters మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో వీ క్యాన్ ఫిల్ ఇన్ 5 ways. 2 letters వాడేసాం. ఒక్కొక్కటి డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. బాక్స్ మెథడ్ని వాడినా ఫార్ములా మెథడ్ని వాడినా ఫైనల్గా మనకు వచ్చేది ఆన్సర్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 మాత్రమే వస్తుంది. నోట్, ఫార్ములా నేర్చుకున్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి NP0 వాల్యూ 1 అవుతుంది. NP1 అని ఎక్కడ కనపడితే దాని వాల్యూ n అవుతుంది. NPN వాల్యూ వచ్చేసి n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈ 3 points గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా ఫార్ములా ప్రకారం అయినా సరే ఎన్పిఆర్కి ఫార్ములా ఏమి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఒకవేళ NP0 వాల్యూ కనుక్కోవాల్సి ఉంటే ఫార్ములా ప్రకారం రాసుకుంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్. ఆర్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి n మైనస్ 0 ఫ్యాక్టోరియల్. న్యూమరేటర్లో n ఫ్యాక్టోరియలే, డినామినేటర్లో కూడా n ఫ్యాక్టోరియలే. క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఆర్ వాల్యూ 0 ఉన్నప్పుడు ఖచ్చితంగా NP0 వాల్యూ వచ్చేసి 1 అవుతుంది.
ఒకవేళ NP1 వాల్యూని కూడా డిరైవ్ చేయాలనుకుంటే n ఫ్యాక్టోరియల్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఎన్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? n వస్తుంది. అదేవిధంగా NPN మీన్స్ n ఫ్యాక్టోరియల్ బై n-r ప్లేస్లో n ఉంది, n-n ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ని డిఫాల్ట్ కింద 1 అనుకోమన్నాం మనం. ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? n ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ డిఫరెంట్ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఢిల్లీ. ఇంతవరకు మనకు ఒక వర్డ్ ఇస్తే దాంట్లో లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ని అన్నిటినీ కాకుండా 6 లెటర్స్ ఇచ్చి 4 లెటర్స్ని అరేంజ్ చేయమని అడగడము, 7 లెటర్స్ ఇచ్చి 3 లెటర్స్ని అరేంజ్ చేయమని అడగడము జరిగింది. ఇక్కడ ఢిల్లీలో ఉండే లెటర్స్ని అన్నిటినీ యూజ్ చేసి ఆ లెటర్స్ని షఫిల్ చేసి ఎన్ని రకాల వర్డ్స్ని ఫామ్ చేయొచ్చో కనుక్కోవాల్సి ఉంటుంది. సో నంబర్ ఆఫ్ లెటర్స్ ఢిల్లీ అనే వర్డ్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో టోటల్ 5 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అరేంజ్ చేయాల్సింది కూడా 5 లెటర్ వర్డ్స్ని. హౌ మెనీ 5 లెటర్ వర్డ్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ హియర్ ఫార్ములా ప్రకారం ఇచ్చినేటివి n వాల్యూ 5, మన దగ్గర ఉన్న లెటర్స్ వచ్చేసి 5, ఉండేటివన్నీ n అవుతుంది. అరేంజ్ చేయాల్సిన లెటర్స్ కూడా 5 కాబట్టి r వాల్యూ కూడా 5 అవుతుంది. సో నంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్ NPR 5P5 5 ఫ్యాక్టోరియల్. ఎప్పుడైనా సరే 10P10 మన దగ్గర అవైలబుల్గా ఉండేటివి 10 ఆబ్జెక్ట్స్, అరేంజ్ చేయాల్సింది కూడా 10 ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు 10 ప్లేసెస్కి 10 థింగ్స్ని అరేంజ్ చేయాలి. కాబట్టి 10P10 అంటే 10 ఫ్యాక్టోరియల్. 6P6 అంటే డైరెక్ట్గా మనం ఏం రాసేయచ్చు? 6 ఫ్యాక్టోరియల్. 6P6 అంటే 6 నుంచి స్టార్ట్ చేయాలి. రివర్స్లో ఎగ్జాక్ట్గా 6 నెంబర్స్ రాస్తే మనకు లాస్ట్కి ఏమొస్తుంది? 1 వస్తుంది. 6 నుంచి 1 వరకు రాస్తే దాన్ని ఏమంటాం? 6 ఫ్యాక్టోరియల్ అంటాం. కాబట్టి NPN వాల్యూ ఈజ్ n ఫ్యాక్టోరియల్. 10 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. 10 మెంబర్స్ బాయ్స్ని లైన్గా 10 ప్లేసెస్లో అరేంజ్ చేయమంటే 10P10 10 ఫ్యాక్టోరియల్. 5 గర్ల్స్ని 5 ప్లేసెస్లో అరేంజ్ చేయమంటే 5 ఫ్యాక్టోరియల్. కాబట్టి ఇక్కడ ఢిల్లీ అనే వర్డ్లో 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్ని కూడా అరేంజ్ చేయమన్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ వేస్గా ఢిల్లీలోని లెటర్స్ని అరేంజ్ చేయొచ్చు. ఒకవేళ 3 లెటర్ వర్డ్ మాత్రమే ఫామ్ చేయమంటే 5P3. ఒకవేళ 2 లెటర్స్ వర్డ్స్ మాత్రమే ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 5P2. 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 5P4. 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 5P5. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా, ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేయండి. n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ q ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్. ఇది ఎప్పుడు యూస్ చేయాలి అంటే ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ n ఆబ్జెక్ట్స్. మన దగ్గర n అవైలబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇన్ విచ్ దెర్ ఆర్ p అలైక్ థింగ్స్ ఆఫ్ వన్ కైండ్. ఒక రకం p టైమ్స్ రిపీట్ అయ్యింది, లేదా p ఐడెంటికల్ థింగ్స్ ఆఫ్ వన్ కైండ్. రెండవ రకం q అలైక్ థింగ్స్ ఆఫ్ సెకండ్ కైండ్. ఇంకొక సెకండ్ ఆబ్జెక్ట్ q టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. అండ్ r అలైక్ థింగ్స్ ఆఫ్ థర్డ్ కైండ్. ఫస్ట్ రకం p టైమ్స్ వచ్చి ఉంటుంది, p టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. సెకండ్ రకం q టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. థర్డ్ రకం r టైమ్స్ వచ్చి ఉంటుంది. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అంటే టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఫ్యాక్టోరియల్ రాస్తాం. ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ముఖ్యం కాదు, ఈ ఆబ్జెక్ట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో చూసుకుంటాం. ఒకవేళ ఫస్ట్ థింగ్ వచ్చేసి p టైమ్స్ రిపీట్ అయ్యి ఉంటే అంత ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఏదైనా సరే థింగ్ q టైమ్స్ అపీర్ అయితే q ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాం. ఇంకా ఏదైనా సరే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో చూసుకుంటాం. అన్ని ఫ్యాక్టోరియల్తో మనం డినామినేటర్లో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం 10 బాయ్స్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ 10 ప్లేసెస్ అన్నప్పుడు 10 ఫ్యాక్టోరియల్. ఎప్పుడు? డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అయినప్పుడు. 6 distinct objects can be arranged in 6 places in 6P6. ఈ ఫార్ములా వచ్చేసి మన దగ్గర ఉండే ఆబ్జెక్ట్స్ ఒకదానికి సంబంధం లేకుండా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాం. ఇక్కడ ఎక్కడ కూడా డిస్టింక్ట్ అనే వర్డ్ ఇవ్వలేదు చూడండి. జస్ట్ n ఆబ్జెక్ట్స్, డిఫరెంట్గా లేవు. ఆ n ఆబ్జెక్ట్స్లలో p లైక్ థింగ్స్ ఉన్నాయి, q లైక్ థింగ్స్ ఉన్నాయి,
ఆర్ లైక్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే రిపిటీషన్స్ ఉన్నాయి, ఒకే అక్షరం 3-4 టైమ్స్ వచ్చి ఉంటుంది, ఇంకొక లెటర్ ఏదన్నా 4-5 టైమ్స్ వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేస్తాం. ఇక టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా లైన్గా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. 10 ఉంటే 10 ఫ్యాక్టోరియల్, 5 ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేస్తే 5 ఫ్యాక్టోరియల్, n ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేస్తే n ఫ్యాక్టోరియల్. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే అరేంజ్ చేసిన ప్రతిసారి ఆ ఆబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయా లేదంటే ఏదైనా థింగ్ రిపీట్ అయినాయో చూసుకుంటాం. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ p టైమ్స్ రిపీట్ అయితే p ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాం. q ఫ్యాక్టోరియల్ r టైమ్స్ రిపీట్ అయితే అన్ని డిఫరెంట్గా అంటే 1 ఫ్యాక్టోరియల్ రాయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లంలో అరేంజ్ చేసిన ప్రతిసారి దాంట్లో ఏవైనా ఐడెంటికల్ ఉన్నాయా లేదో చూసుకుంటాం. ఎగ్జాంపుల్కి అరేంజ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. గివెన్ వర్డ్, ఒక వర్డ్ తీసుకుందాం, మ్యాథమెటిక్స్ అనే వర్డ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయాల్సిన పని అరేంజ్ ద లెటర్స్, ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అని క్వశ్చన్ వేస్తే ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసుకోవాలి. నంబర్ ఆఫ్ లెటర్స్ 11. ఈ 11 లెటర్స్లలో m అనేది 2 టైమ్స్ వచ్చింది, దేర్ ఆర్ 2 m's. a అనేది 2 టైమ్స్ వచ్చింది, 2a. t అనేది 2 టైమ్స్ వచ్చింది, 2t. 1h. e అనేది 1 టైం వచ్చింది, 1e. m, a, t, i. 1i, 1c, 1s. ఇవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ 11కి ఈక్వల్ అయి ఉండాలి. చెక్ చేసుకుందాం ఒకసారి. 6, 7, 8, 9, 10, 11 కరెక్ట్గా మ్యాచ్ అయినాయి కాబట్టి ఇన్ మ్యాథమెటిక్స్ వర్డ్ there are 11 letters. In those 11 letters there are 2 m's, 2 a's, 2 t's, 1 h, e, i, c and s. టోటల్గా ఏ లెటర్స్ ఎన్నిసార్లు రిపీట్ అయినాయో రాసి పెట్టుకుంటాం. ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్, రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ అంటే ఈ 11 లెటర్స్ని కూడా అరేంజ్ చేయాలి. అన్ని లెటర్స్ డిఫరెంట్ ఉంటే జస్ట్ 11 ఫ్యాక్టోరియల్ మాత్రమే రాస్తాం. 11 letters can be arranged in 11 factorial ways. కానీ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఈ 11 లెటర్స్లలో m అనేది 2 టైమ్స్ వచ్చింది. సో m అనే రకం 2 టైమ్స్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు, ఆ m అనే లెటర్తో ఇంపార్టెంట్ కాదు మనకు, ఆ m అనే లెటర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో అనేది ముఖ్యం. కాబట్టి m అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది, a అనేది కూడా 2 టైమ్స్ రిపీట్ అయ్యింది, t అనేది కూడా 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. ఇంకా డిఫరెంట్గా ఉండేది రాయాల్సిన అవసరం ఏం లేదు. సో ద ఆన్సర్ ఈజ్ 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. జస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏవైనా రిపీట్ అయ్యాయా, రిపీట్ అయితే ఎన్నిసార్లు రిపీట్ అయినాయో చూసుకుంటాం. అన్ని ఫ్యాక్టోరియల్తో డినామినేటర్లో డివైడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి కాంబినేషన్స్. 12 లెటర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఏ లెటర్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయో చూసుకోవాల్సి ఉంటుంది. 1c, 2o, 1m, 1b, 2i, 2n, 1a, 1t, 1s. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుందాం. కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ పార్ట్స్ అన్ని కౌంట్ చేస్తే 12 రావాలి. 3, 4, 5, 7, 9, 10, 11, 12 ఎగ్జాక్ట్గా 12 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అరేంజ్ చేయమన్నారు. 12 ఉన్నాయి కాబట్టి 12 ఫ్యాక్టోరియల్, 12 థింగ్స్ని 12 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. ఈ 12లో అబ్జర్వ్ చేస్తే o అనేది 2 టైమ్స్ వచ్చింది, i అనేది 2 టైమ్స్ వచ్చింది, n అనేది 2 టైమ్స్ వచ్చింది. జస్ట్ o, i, n ఈ 3 లెటర్స్ మాత్రమే 2 టైమ్స్ రిపీట్ అయినాయి కాబట్టి మనం దేంతో డివైడ్ చేయాలి, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ మొత్తం అదే. జస్ట్ ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏవైనా రిపీట్ అయ్యాయా, రిపీట్ అయితే ఆ నెంబర్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ఏ లైబ్రరీ దేర్ ఆర్ 6 కాపీస్ ఆఫ్ 1 బుక్. ఒక బుక్కి 6 కాపీస్ ఉన్నాయి. 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్. టోటల్ 2 బుక్స్కి
4 కాపీస్ ఈచ్, అంటే ఫస్ట్ బుక్కి 4 కాపీస్ ఉన్నాయి, సెకండ్ బుక్కి కూడా 4 కాపీస్ ఉన్నాయి. 5 కాపీస్ ఈచ్ ఆఫ్ 3 డిఫరెంట్ బుక్స్, 3 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆల్ దీస్ బుక్స్ ఇన్ ఏ షెల్ఫ్ ఇన్ ఏ సింగిల్ రో. ఈ బుక్స్ అన్నిటినీ ఒక సింగిల్ రోలో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అసలు టోటల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఫస్ట్ మనం చేయాల్సిందల్లా టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6 కాపీస్ ఆఫ్ 1 బుక్, ఒక బుక్కి 6 కాపీస్ ఉన్నాయి అంటే టోటల్ ఎన్ని బుక్స్ ఉన్నట్టు? 6 బుక్స్ ఉన్నట్టు. నంబర్ ఆఫ్ కాపీస్ 6, 1 బుక్, 1 బుక్కి 6 కాపీస్ ఉన్నాయి అంటే 6 × 1 6 బుక్స్ ఉన్నట్టు. ప్లస్ 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్, 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్. ఫస్ట్ బుక్కి 4 కాపీస్, సెకండ్ బుక్కి కూడా 4 కాపీస్, అంటే 4 + 4 ఎంత? 8. 4 ఇంటూ నంబర్ ఆఫ్ కాపీస్ ఇంటూ నంబర్ ఆఫ్ బుక్స్ ఇంటూ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చేస్తాయి మనకు. 5 కాపీస్ ఆఫ్ 3 బుక్స్, 5 కాపీస్ ఆఫ్ 3 బుక్స్ అంటే 5 × 3. 3 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 బుక్స్, ఫస్ట్ బుక్కి 3 కాపీస్, సెకండ్ బుక్కి కూడా 3 కాపీస్. టోటల్గా ఆ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే 35 బుక్స్ ఉన్నాయి. మనం అరేంజ్ చేయాల్సిన బుక్స్ వచ్చేసి 35 బుక్స్ని లైన్గా అరేంజ్ చేయాలి. 35 బుక్స్ని 35 ప్లేస్లో అరేంజ్ చేయడం 35 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కానీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ బుక్ 6 టైమ్స్ వచ్చి ఉంటుంది, సెకండ్ బుక్ 4 టైమ్స్ వచ్చి ఉంటుంది, ఇంకొక బుక్ 4 టైమ్స్ వచ్చి ఉంటుంది. చెక్ చేసి డినామినేటర్లో డివైడ్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్, టోటల్ 35 బుక్స్ ఉన్నాయి కాబట్టి ముందు 35 బుక్స్కి 35 ప్లేస్లో అరేంజ్ చేయాలి. 35 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6 కాపీస్ ఆఫ్ 1 బుక్, 1 బుక్ ఫస్ట్ బుక్ ఎన్ని టైమ్స్ వచ్చి ఉంటుంది? 6 టైమ్స్ వచ్చి ఉంటుంది కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్, 2 బుక్స్, ఫస్ట్ బుక్కి 4 కాపీస్, సెకండ్ బుక్కి కూడా 4 కాపీస్. 5 కాపీస్ ఈచ్ ఆఫ్ 3 డిఫరెంట్ బుక్స్, 3 డిఫరెంట్ బుక్స్, ఫస్ట్ బుక్కి 5 కాపీస్, సెకండ్ బుక్ 5 టైమ్స్ వచ్చి ఉంటుంది, థర్డ్ బుక్ కూడా 5 టైమ్స్ వచ్చి ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా 3 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్, 2 డిఫరెంట్ బుక్స్, ఫస్ట్ బుక్కి 3 కాపీస్, సెకండ్ బుక్ కూడా 3 కాపీస్. కాబట్టి ఒక్కొక్క బుక్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో చూసుకుంటాం. అన్ని ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. 4 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్, 5 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్, 3 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలాంటి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ వచ్చేటివి ఆన్సర్లో కూడా ఆప్షన్స్లో కూడా మనకి ఈ విధంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్స్ని సాల్వ్ చేయమని అడగరు కాబట్టి ఒక్కోసారి పెద్ద క్యాలిక్యులేషన్స్ని ఈ విధంగానే మనం పెట్టేయచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 0, 1, 1, 2, 3. మనకు టోటల్ 5 డిజిట్స్ ఇవ్వడం జరిగింది. 5 డిజిట్స్ ఇచ్చి 5 డిజిట్ నంబర్స్ని ఫామ్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అబ్జర్వేషన్ వచ్చేసి 0 ఇవ్వడం జరిగింది. ఏ నెంబర్ అయినా సరే 0తో స్టార్ట్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో మనం అరేంజ్ చేసేటప్పుడు 0ని మాత్రం పెట్టాం. ఇంకొక అబ్జర్వేషన్ వచ్చేసి 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కేసెస్లలో ఫస్ట్ ప్లేస్లో 0 ఉండకూడదు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే 0ని కూడా ఒక నంబర్గా ట్రీట్ చేద్దాం. అంటే 0 కూడా అది ఏదో ఒక నంబర్ అనుకొని అప్పుడు ఎగ్జాక్ట్గా 5 నెంబర్స్ ఉంటాయి. 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేద్దాం. కన్సిడర్ 0 యాజ్ ఏ నంబర్ అనుకొని నంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్స్ 5 బాక్సెస్ డ్రా చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా 0 ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో 0 పెట్టకూడదు. ఇప్పుడు 0ని కూడా ఒక నంబర్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్లేస్లో 0 కూడా ఉండొచ్చు. ఇప్పుడు టోటల్ మనకు 5 ప్లేసెస్ ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ని ఈ 5 నెంబర్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టోటల్ 5 ప్లేసెస్కి 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ 1 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మనం 2తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. అదే అన్ని డిఫరెంట్ నెంబర్స్ ఉంటే 5 ప్లేసెస్కి 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ 5 ఫ్యాక్టోరియల్ రాస్తుంటే ఇప్పుడు ఆన్సర్ రాసిన ప్రతిసారి మనం అరేంజ్ చేసే ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్లో ఏవైనా రిపిటేషన్ ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 ఫ్యాక్టోరియల్కి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తున్నాం. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అని వస్తుంది. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 60. కానీ ఇక్కడ మనం 0ని కూడా ఒక నంబర్గా అనుకుంటే
కానీ ఒకవేళ ఫస్ట్ ప్లేస్లో జీరో అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఒకవేళ జీరో అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే అది 5 డిజిట్ నెంబర్ కాకుండా 4 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ చేయాల్సిన పని వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఎగ్జాక్ట్గా జీరో ఉన్నప్పుడు ఎన్ని 5 డిజిట్ నెంబర్స్ ఉంటాయో కనుక్కుంటాం. ఆ నెంబర్స్ని ఈ నెంబర్లోంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. జీరో ఎక్కడైనా ఉండొచ్చు, ఫస్ట్ ప్లేస్లో మాత్రం ఉండకూడదు. ఫస్ట్ ప్లేస్లో ఉంటే అది 4 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో జీరో ఉండే 5 డిజిట్ నెంబర్స్ని ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్స్ స్టార్టింగ్ విత్ జీరో. ఈ నెంబర్స్ వద్దు మనకు. అంటే ఇక్కడ చేసిన అరేంజ్మెంట్లలో జీరోని కూడా ఒక నెంబర్ అనుకున్నాం కాబట్టి జీరోని ఏ ప్లేస్లో అయినా ఉండవచ్చు. ఇక్కడ ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇబ్బంది. కాబట్టి అసలు ఫస్ట్ ప్లేస్లో జీరో ఉన్నటువంటి 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో కనుక్కోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ విత్ జీరో, ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో జీరోనే ఉండాలి. కాబట్టి ఉన్న 5 నెంబర్స్లో ఒకటే జీరో ఉంది కాబట్టి ఒకటే ప్లేస్ని ఫిల్ చేయాలి. కాబట్టి ఇట్ క్యాన్ బి డన్ ఇన్ వన్ వే. ఇప్పుడు జీరోని ఇక్కడ ఫిక్స్ చేసేసాం. 4 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. ఈ 4 ప్లేసెస్ని ఈ 4 డిజిట్లతో నంబర్లతో ఫిల్ చేయాల్సి ఉంటుంది. 4 ప్లేసెస్కి 4 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. అబ్జర్వ్ చేస్తే ఆ 4 నెంబర్స్లలో 1 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. 4 ఫ్యాక్టోరియల్ అంటే మనకు 24 వస్తుంది. ఫైనల్గా 12. అంటే ఈ నెంబర్స్ వద్దు మనకు. ఇవి కూడా 5 డిజిట్ నెంబర్సే, కానీ జీరోతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుంది. మనకు 4 డిజిట్ నెంబర్ అవసరం లేదు, 5 డిజిట్ నెంబర్స్ మాత్రమే కావాలి. కాబట్టి ఫస్ట్ జీరో ఫస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా ఇది టోటల్ ఆన్సర్. ఆ జీరో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జీరో ఫస్ట్ ప్లేస్లో ఉండే ఆన్సర్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు రిక్వైర్డ్ వచ్చేసి టోటల్ 60లో నుంచి 12ని సబ్ట్రాక్షన్ చేస్తే టోటల్ ఈ 5 డిజిట్లని యూజ్ చేసి ఎన్ని 5 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు అంటే 48 నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి. ఇఫ్ అన్ ఇన్సెక్ట్ వాంట్స్ టు ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి, ఫిగర్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది. ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి ఆన్ ద నెట్ ఇన్ షార్టెస్ట్ పాసిబుల్ పాత్. దెన్ ఇన్ హౌ మెనీ పాస్ ఆర్ పాసిబుల్. దెన్ ఇన్ హౌ మెనీ పాస్ ఆర్ పాసిబుల్. అంటే ఇక్కడ ఒక ఇన్సెక్ట్ అనేది ఏ నుంచి బీకి ట్రావెల్ చేయాలి. డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి డయాగ్నల్గా వెళ్ళడానికి లేదు, ఈ లైన్ సంబడి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్నిటికంటే షార్టెస్ట్ పాత్ని ఐడెంటిఫై చేయాలి. అలాంటి షార్టెస్ట్ పాత్లు ఎన్ని ఉంటాయో మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ నుంచి బీకి ట్రావెల్ చేయాలి అన్నప్పుడు ఈ పాత్లో వెళ్ళడానికి లేదు. ఒకటి ఇవన్నీ పాస్, ఒకటి రైట్ సైడ్ వెళ్తూ ఉండాలి, రైట్ సైడ్ వెళ్తూ ఉండాలి, లేదా అప్వర్డ్ వెళ్తూ ఉండాలి. షార్టెస్ట్ పాత్ కావాలి అంటే నీకు డౌన్వర్డ్స్ వెళ్ళకూడదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాకూడదు. ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఎప్పుడైతే లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటామో పాత్ అనేది లాంగ్ అవుతుంది. కాబట్టి షార్టెస్ట్ పాత్ కావాలి అంటే నువ్వు రైట్ సైడ్ యారో సంబడి వెళ్ళొచ్చు, లేదా అప్వర్డ్ డైరెక్షన్ అన్నా వెళ్ళొచ్చు, రైట్ సైడ్ డైరెక్షన్ అన్నా వెళ్ళొచ్చు, కానీ పొరపాటున కూడా డౌన్వర్డ్ రాకూడదు, లేదా లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు. ఇప్పుడు పాత్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 హారిజాంటల్ రేస్ తీసుకుందాం. ఇక్కడి నుంచి మళ్ళీ అప్వర్డ్స్ 1 2 3 అంటే టోటల్ 8 యారోస్ క్రాస్ చేస్తే బి వస్తుంది. 8 కంటే షార్టెస్ట్ ఇంకా 7 కానీ 6 కానీ ఛాన్స్ ఉండదు. లేదా ఇక్కడ 1 2 3 4 5 6 7 8, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 1 2 3 మళ్ళీ 4 5 6 7 8. ఈ విధంగా షార్టెస్ట్ పాత్ కావాలి అంటే మూవ్ అయ్యేటప్పుడు నువ్వు ఏదర్ అప్వర్డ్ అన్నా మూవ్ చేయాల్సి ఉంటుంది, లేదా రైట్ సైడ్ అన్నా వెళ్ళాల్సి ఉంటుంది, లేదా అప్వర్డ్ అన్నా రైట్ సైడ్ కానీ అప్వర్డ్ కానీ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా 8 పార్ట్స్ని డిస్టెన్స్ కవర్ చేస్తే ఏ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, బి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. టోటల్ 8 పార్ట్స్. ఒకవేళ లెఫ్ట్ సైడ్ వస్తే ఒక పాత్ ఇంక్రీజ్ అవుతుంది, అది షార్టెస్ట్ పాత్ అవ్వదు, లాంగెస్ట్ పాత్ అవుతుంది. కాబట్టి జస్ట్ 8 పార్ట్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఆ 8 పార్ట్స్ని ఏది అబ్జర్వ్ చేసినా కూడా ఇక్కడ 1 2 3 4 5 హారిజాంటల్ రేస్ని 5 కవర్ చేయాల్సి ఉంటుంది.
వర్టికల్ అప్వర్డ్ రేస్ 3 ఉంటాయి. ఏ పాత్ అన్నా అబ్జర్వ్ చేయండి. ఈ పాత్ వచ్చామనుకో 1 2 3 4 5 హారిజాంటల్ రేస్ ఉన్నాయి. వర్టికల్ వచ్చేసి 1 2 3. నువ్వు ఏ షార్టెస్ట్ డిస్టెన్స్ తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్ 8 లైన్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. 8 లైన్స్ కవర్ చేయాలి కాబట్టి రిక్వైర్డ్ 8 లైన్స్ కవర్ చేయాలి కాబట్టి 8 ఫ్యాక్టోరియల్. ఆ 8 లైన్స్లలో ఐడెంటికల్గా ఉండేటివి ఏమి 5 హారిజాంటల్ ఐడెంటికల్గా ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. వర్టికల్ ఖచ్చితంగా 3 కవర్ చేయాలి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. అన్ని డిఫరెంట్ ఉంటే 8 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. ఈ 8 లైన్స్లలో కూడా హారిజాంటల్ 5 ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, వర్టికల్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. Find the number of 5-letter words that can be formed using the letters of the word rhyme. If each letter can be used any number of times, condition అంటే repetition is allowed అని అర్థం. Each letter can be used any number of times. Repetition is allowed. Given word rhyme, number of letters 5. ఇప్పుడు ఈ 5 లెటర్స్ని అరేంజ్ చేయాలి. కండిషన్ వచ్చేసి రిపిటీషన్ ఈజ్ అలౌడ్. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. సో రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ మనం 5 లెటర్స్ని అరేంజ్ చేయాలి కాబట్టి 5 బాక్సెస్ని డ్రా చేస్తాం. ఇక్కడ అన్ని డిఫరెంట్ డిస్టింక్ట్ వేరే లెటర్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేయాలి అంటే మన దగ్గర ఎన్ని లెటర్స్ ఉన్నాయి 5 లెటర్స్. ఈ 5 లెటర్స్లలో ఏ లెటర్ అయినా సరే మనకి ఇష్టం వచ్చిన లెటర్ని ఫస్ట్ ప్లేస్ని ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక లెటర్ని ఫిక్స్ చేసి ఉంటాం. లెటర్ని ఫిక్స్ చేసిన తర్వాత రిపిటీషన్ ఈజ్ అలౌడ్ కాబట్టి వాడిన లెటర్ని ఎన్నిసార్లు అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టిన లెటర్ని ఇక్కడ కావాలంటే ఖచ్చితంగా వాడాలని కాదు, నీకు ఇష్టమైతే వాడుకోవచ్చు లేదంటే లేదు. అంటే సెకండ్ ప్లేస్ని ఫిల్ చేయడానికి మళ్ళీ మన దగ్గర అవైలబుల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి 5 లెటర్స్ ఉన్నాయి. అదే థర్డ్ ప్లేస్ని ఫిల్ చేయడానికి కూడా మనం నంబర్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళకూడదు, వాడినేది ఎన్నిసార్లు అయినా వాడచ్చు. కాబట్టి మన దగ్గర ఉన్న 5 లెటర్స్లతో ఏ ప్లేస్ అయినా సరే ఎన్నిసార్లు అయినా సరే ఫిల్ చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 5 to the power of 5. అదే ఒకవేళ రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని ఇస్తే ఎన్పిఆర్ అనేది ఫార్ములా అవుతుంది. ఫస్ట్ ప్లేస్కి 5 వేస్, వాడినేది మళ్ళీ వాడకూడదు కాబట్టి 5లో ఒక లెటర్ని ఫిక్స్ చేసాము అంటే సెకండ్ ప్లేస్కి వచ్చే లోపలికి మన దగ్గర 4 మాత్రమే రిమైనింగ్ ఉంటాయి. ఆ 4తో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2 యూస్ చేసాం, 5లో 2 యూస్ చేసాము అంటే థర్డ్ ప్లేస్కి 3 యూస్ చేస్తే ఫోర్త్ ప్లేస్కి 2, లాస్ట్ ప్లేస్కి 1. ఎప్పుడైనా సరే రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నప్పుడు 5 into 4 into 3 into 2 into 1 అంటే 5 నుంచి 1 వరకు అంటే 5 ఫ్యాక్టోరియల్. ఎన్పిఆర్ అనేది ఫార్ములా అవుతుంది. వెన్ రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నప్పుడు ఎన్పిఆర్ అనేది ఫార్ములా అవుతుంది. వెన్ రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు ఇక్కడ మొత్తం 5 ప్లేసెస్ని ఫిల్ చేస్తున్నాం కాబట్టి 5 to the power of 5. ఒకవేళ మన దగ్గర n ఆబ్జెక్ట్స్ ఉంటే 10 ఉంటే n to the power of 10. ఇక్కడైతే డిక్రీజ్ చేయం, ఇక్కడేమో డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు n to the power of r అనేది ఫార్ములా అవుతుంది. ఒకవేళ n వాల్యూ ఈజ్ 6, r వాల్యూ ఈజ్ 3, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 3 letters అవుట్ ఆఫ్ 6 letters వెన్ రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నప్పుడు ఎన్పిఆర్ అనే ఫార్ములా వాడతాం 6p3. వెన్ రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు n to the power of r వాడాల్సి ఉంటుంది 6 to the power of 3. టోటల్ 6 ఉన్నాయి మన దగ్గర. జస్ట్ 3 ప్లేసెస్ని మాత్రమే ఫిల్ చేయాలి. r వాల్యూ 3 అంటే 3 ప్లేసెస్ని మాత్రమే ఫిల్ చేయాలి. ఫస్ట్ ప్లేస్కి మన దగ్గర అవైలబుల్గా 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ ఫిల్ ఇన్ 6 వేస్. సెకండ్ ప్లేస్ని కూడా రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు సెకండ్ ప్లేస్ని కూడా 6, థర్డ్ ప్లేస్ని కూడా 6. ఆన్సర్ ఏమవుతుంది 6³ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది n to the power of r, నాట్ అలౌడ్ అన్నప్పుడు ఎన్పిఆర్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నోట్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆర్ ఆబ్జెక్ట్స్ అంటే మనం అరేంజ్ చేయాల్సింది ఆర్ ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ n అవైలబుల్
డిస్టింక్ట్ అన్ని లెటర్స్ కానీ అన్ని ఆబ్జెక్ట్స్ కానీ డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం వాడాల్సిన ఫార్ములా ఇది. వెన్ రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్, రిపీట్ కాకూడదు అన్నప్పుడు వాడినేది మళ్ళీ వాడాం కాబట్టి నంబర్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎన్పిఆర్ అనేది ఫార్ములా అవుతుంది. వెన్ రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అంటే n⁴. రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అంటే అలో చేయబడింది, మనం కావాలంటే రిపీట్ చేయొచ్చు లేదంటే చేయకుండా అయినా ఉండొచ్చు. అంటే ఈ n⁴ అనేది ఆన్సర్ దీనికంటే పెద్దది. ఎన్పిఆర్ అనేది ఓన్లీ నాట్ అలౌడ్, రిపీట్ చేయనటువంటి ఆన్సర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ రిపీట్ అయినేటివి ఉంటాయి, రిపీట్ కానేటివి ఉంటాయి, రెండు మిక్స్ అయినవి ఉంటాయి. అంటే ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అని లేదు, ఇక్కడ జస్ట్ అలో ఉంది కాబట్టి వాడినేది నువ్వు వాడుకుంటే వాడుకోవచ్చు లేదంటే లేదు. కాబట్టి ఎన్పిఆర్ ఓన్లీ నాట్ అలౌడ్, రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్. n⁴ రిపిటీషన్ ఈజ్ అలౌడ్, దీంట్లో ఈ ఆన్సర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. థర్డ్ కేసు వచ్చేసి విత్ అట్లీస్ట్ వన్ థింగ్ ఈజ్ రిపీటెడ్, ఖచ్చితంగా ఒక లెటర్ అయినా సరే రిపీట్ కావాలి అంటే అర్థం ఏమి, నాట్ రిపీటెడ్ అని తీసేయమని అర్థం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సెకండ్ ఆన్సర్లో నుంచి ఫస్ట్ ఆన్సర్ని తీసేస్తున్నాం. n⁴. దీంట్లో రిపీట్ అయినేటివి ఉంటాయి, రిపీట్ కానేటివి ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్, రిపీట్ కానేటివన్నీ సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా మిగిలిన ఆన్సర్లో ఖచ్చితంగా రిపిటీషన్ అనేది ఉంటుంది. కనీసం ఒక్కసారైనా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ కానీ ఎలిమెంట్ కానీ రిపీట్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అట్లీస్ట్ వన్ థింగ్ ఈజ్ రిపీటెడ్, ఖచ్చితంగా ఏదో ఒకటి రిపీట్ చేయాలి అన్నప్పుడు టోటల్ ఆన్సర్లో నుంచి నాట్ రిపీటెడ్ ఆన్సర్ తీసేస్తాం. n⁴ మైనస్ ఎన్పిఆర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే ఇది నాట్ రిపీటెడ్, ఇది ఓన్లీ రిపిటీషన్ అని అర్థం. ఇక్కడ రెండు మిక్స్ అయి ఉంటాయి, అన్నిటికంటే బిగ్ ఆన్సర్ వచ్చేసి n⁴. దీంట్లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి, రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు. కాబట్టి ఈ 3 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద నంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్స్ డివిజిబుల్ బై 5, ఇది కండిషన్. 5 డిజిట్ నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 5తో డివైడ్ అయ్యే నంబర్లని మాత్రమే కనుక్కోవాల్సి ఉంటుంది. దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5 అంటే టోటల్ 6 డిజిట్స్లని ఇవ్వడం జరిగింది. 0 నుంచి 5 నంబర్స్ లైన్కి ఇచ్చారు మనకు. వెన్ రిపిటీషన్ ఈజ్ అలౌడ్, ఇది కండిషన్. గివెన్ డిజిట్స్, number of digits 6, condition main, repetition is allowed, ఇది మనం గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు 5 డిజిట్ నంబర్స్ని ఫామ్ చేయమన్నారు కాబట్టి ఖచ్చితంగా 5 బాక్సెస్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏమి, 5తో డివైడ్ కావాలి. ఒక నంబర్ 5తో డివైడ్ కావాలి అంటే వన్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి. వాడిచ్చిన గివెన్ డిజిట్లలో 0 ఉంది, 5 ఉంది. కాబట్టి లాస్ట్ ప్లేస్ వీ క్యాన్ ఫిల్ ఎయిదర్ విత్ 0 ఆర్ 5. కాబట్టి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనకు, 2 ఛాన్సెస్ ఉన్నాయి. 0 ఉన్నా పర్వాలేదు, 5 ఉన్నా పర్వాలేదు. అంటే 2 నంబర్స్ని ఇక్కడ పెడుతున్నామని కాదు, ఒక ప్లేస్లో ఒక నెంబర్ని మాత్రమే మనం అరేంజ్ చేయగలం. ఏదర్ 0 అన్నా ఉండొచ్చు ఆర్ ఏదర్ 5 అయినా ఉండొచ్చు. కాబట్టి లాస్ట్ ప్లేస్ వీ క్యాన్ ఫిల్ ఇన్ 2 ways. నెక్స్ట్ 5 డిజిట్ నెంబర్ అన్నారు, 0 ఇచ్చిన నెంబర్లో 0 ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ ప్లేస్లో 0 ఉండకూడదు. కాబట్టి 0 ఉండకూడదు. ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లేస్కి ఏం కేర్ తీసుకోవాలి, 0 కాకుండా రిమైనింగ్ 5 నెంబర్స్లలో ఏ నెంబర్ పెట్టినా కూడా పర్వాలేదు. సో ఫస్ట్ ప్లేస్కి మనకు 5 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ ఫిల్ ఇన్ హౌ మెనీ వేస్, 5 ways. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో 0 ఉండొచ్చు. సెకండ్ ప్లేస్కి వచ్చే లోపలికి ఇక్కడ ఒక నెంబర్ రాసి ఉంటాం, ఇక్కడ ఒక నెంబర్ అరేంజ్ చేసి ఉంటాం. ఇక్కడ 2 నెంబర్స్ని అరేంజ్ చేసినా కూడా రిపిటీషన్ ఈజ్ అలౌడ్. కాబట్టి ఇప్పుడు ఉన్న 6 డిజిట్స్ వీ క్యాన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద గివెన్ 6 డిజిట్స్ టు ఫిల్ దీస్ 3 places. కాబట్టి ఈ ప్లేస్ని ఫిల్ చేయడానికి 6 ways, ఈ ప్లేస్ని ఫిల్ చేయడానికి కూడా వాడినేది ఎన్నిసార్లు వాడచ్చు కాబట్టి 6 and 6, లేదా టోటల్ 6 లెటర్స్ ఉన్నాయి, 3 places ఉన్నాయి కాబట్టి రిపిటీషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు 6 cube ఫార్ములా అవుతుంది. సో రిక్వైర్డ్ వేస్ వచ్చేసి 5 × 6³ × 2 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది.
ఎప్పుడైనా సరే బాక్స్ మెథడ్ ఈజీగా ఉంటుంది. వాడు అడిగిన కండిషన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ నంబర్స్ less than 2000 that can be formed using the digits 1, 2, 3, 4 if repetition is allowed. రిపిటేషన్ ఈజ్ అలౌడ్. వాడిన నెంబర్ని ఎన్నిసార్లైనా వాడచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 1, 2, 3, 4 అనే నెంబర్స్ని వాడి 2000 కంటే లెస్ నెంబర్ని చెప్పాల్సి ఉంటుంది. 2000 కంటే లెస్ నెంబర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2, 3, 4 2000 కంటే చిన్న నెంబరే, లేదా 3, 2, 4 ఈ విధంగా ఏ నెంబర్ అయినా సరే 2000 కంటే తక్కువనే ఉంటుంది. లేదు 24, 23, 13, 14 ఆల్ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ లెస్ దాన్ 2000, లేదా సింగిల్ డిజిట్స్ ఆల్ సింగిల్ డిజిట్ నెంబర్స్. 2 అనేది 2000 కంటే తక్కువ కదా, కాబట్టి ఆల్ సింగిల్ డిజిట్ నెంబర్స్. 2 డిజిట్ నెంబర్స్ నువ్వు ఏ తీసుకున్నా కూడా ఖచ్చితంగా అది 2000 కంటే తక్కువనే ఉంటుంది. కేస్ 2. కేస్ 3, టేక్ ఎనీ 3 డిజిట్ నెంబర్. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ కాబట్టి రిపీట్ చేసినా కూడా ఎటువంటి 3 డిజిట్ నెంబర్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా అది 2000 కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి ఎన్ని కేసెస్ ఉన్నాయి? 3 కేసెస్. అంతేనా? ఇంకేదైనా 4th కేసు రావడానికి ఛాన్స్ ఉందా? 4 డిజిట్ నెంబర్స్. 4 డిజిట్ నెంబర్స్ తీసుకుంటే అన్ని 4 డిజిట్ నెంబర్స్ కూడా 2000 కంటే గ్రేటర్ ఉండవు. 2000 కంటే లెసర్ నెంబర్స్ కావాలి అన్నప్పుడు నీకు 1తో స్టార్ట్ అయినప్పుడు మాత్రమే 1తో స్టార్ట్ అయినటువంటి నంబర్ మాత్రమే 2000 కంటే లెస్సర్గా ఉంటాయి. ఒకవేళ 2తో స్టార్ట్ అయితే ఆ నంబర్ ఖచ్చితంగా 2000 కంటే గ్రేటర్. కాబట్టి 4 డిజిట్ నెంబర్స్లలో కూడా కొన్ని రకాల 4 డిజిట్ నెంబర్స్ 2000 కంటే తక్కువ ఉంటాయి. ఎటువంటి 4 డిజిట్ నెంబర్స్? ఎగ్జాక్ట్గా 1తో స్టార్ట్ అయినటువంటి 4 డిజిట్ నెంబర్స్ మాత్రమే 2000 కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి సో దేర్ ఆర్ టోటల్ 4 కేసెస్. మనం చేయాల్సిందల్లా హౌ మెనీ సింగిల్ డిజిట్ నెంబర్స్ కనుక్కోవాల్సి ఉంటుంది విడివిడిగా. సో ఆల్ సింగిల్, డబల్, 2 డిజిట్, 3 డిజిట్ అండ్ 4 డిజిట్ numbers start with 1 or less than. ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసేదానికంటే ముందు అసలు ఎటువంటి నంబర్స్ 2000 కంటే లెస్ ఉంటాయి? అసలు ఎటువంటి నంబర్స్ 2000 కంటే లెస్ ఉంటాయి అంటే ఆల్ సింగిల్ డిజిట్ నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్. 4 డిజిట్ నెంబర్లో పర్టికులర్ కేసు ఏమి? 1తో డివైడ్ అయినటువంటి 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ మాత్రమే 2000 కంటే తక్కువ ఉంటాయి. ఇప్పుడు కేస్ 1 నంబర్ ఆఫ్ సింగిల్ డిజిట్ నంబర్స్. టోటల్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఇచ్చింది 4 కాబట్టి 4. లేదా బాక్స్ మెథడ్ వాళ్ళకు కూడా సింగిల్ డిజిట్ 1 డిజిట్ నెంబర్స్ కావాలి అంటే 1 బాక్స్ మాత్రమే డ్రా చేస్తాం. ఈ బాక్స్ని ఫిల్ చేయాలి. ఈ బాక్స్ని ఫిల్ చేయడానికి మన దగ్గర అవైలబుల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి వీ క్యాన్ ఫిల్ ఇన్ 4 వేస్. ఎగ్జాక్ట్గా 4 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. కేస్ 2 నంబర్ ఆఫ్ 2 డిజిట్ నంబర్స్. 2 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయాలి అంటే 2 ప్లేసెస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లేస్కి మన దగ్గర 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ పెడతాం ఇక్కడ. తర్వాత రిపిటేషన్ ఈజ్ అలౌడ్ కాబట్టి వాడిన నెంబర్ మళ్ళీ వాడచ్చు. కాబట్టి సెకండ్ ప్లేస్కి కూడా ఎన్ని లెటర్స్ అందుబాటులో ఉంటాయి? మనకు 4 లెటర్స్ ఉంటాయి. కాబట్టి 4 స్క్వేర్ 16. టోటల్ 16 నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. 12, 13, 22, 33 రిపిటేషన్ కూడా ఉంటుంది. కేస్ 3 నంబర్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్. 3 డిజిట్ నెంబర్ని ఫామ్ చేయాలి అంటే 3 ప్లేస్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లేస్కి మనం 4 యూస్ చేయొచ్చు. సెకండ్ ప్లేస్కి కూడా ఉన్న 4 యూస్ చేయొచ్చు. ఇక్కడ కూడా 4 యూస్ చేయొచ్చు. టోటల్
64 3 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. ఈ 64 కూడా ఎగ్జాక్ట్గా 2000 కంటే తక్కువనే ఉంటాయి. కేస్ 4 నంబర్ ఆఫ్ 4 డిజిట్ నంబర్స్, అన్ని 4 డిజిట్ నెంబర్స్ కాదు, స్టార్టింగ్ విత్ ఎగ్జాక్ట్లీ 1 ఈజ్ ఈక్వల్ టు 4 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి 4 ప్లేసెస్ని మార్క్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా 2000 కంటే తక్కువ ఉండాలి అన్నప్పుడు మనం 1 తప్ప వేరే నెంబర్ని అరేంజ్ చేయకూడదు. సో 1 నెంబర్ని 1 ప్లేస్లో అరేంజ్ చేయడం ఇట్ క్యాన్ బి డన్ ఇన్ 1 వే. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చే లోపలికి 1 వాడినా సరే మళ్ళీ వాడవచ్చు. మన దగ్గర ఉన్న 4 నెంబర్స్ వీ క్యాన్ ఫిల్ విత్ ఎనీ 1 ఆఫ్ ద గివెన్ 4 నెంబర్స్ ఇన్ 4 వేస్. ఇక్కడ కూడా 4, దీన్ని కూడా ఏ నెంబర్ అయినా సరే వాడచ్చు కాబట్టి టోటల్ 4 క్యూబ్. ఇది కూడా 64 వేస్ కాబట్టి రిక్వైర్డ్ టోటల్ 4 కేసెస్ని యాడ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ కేస్ సింగిల్ డిజిట్ నెంబర్స్ 4 ఆర్ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 16. ఇక్కడేమో 4 నెంబర్స్ 2000 కంటే తక్కువ. కేస్ 2లో 16 ఉన్నాయి, అక్కడ 4 ఇక్కడ 16, టోటల్ ఎన్ని 20 నెంబర్స్. కాబట్టి ఎప్పుడైనా సరే ఆర్ ఉన్నప్పుడు అడిషన్ చేయమని చెప్పాను. కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఉంటే కేస్ 1 ఆర్ 2 డిజిట్ నెంబర్స్, కేస్ 2 ఆర్ 3 డిజిట్ నెంబర్స్, కేస్ 3 ఆర్ 4 డిజిట్ నెంబర్స్ విచ్ స్టార్ట్ విత్ 1. ఆర్ ఉన్నప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టోటల్ 4 + 16 + 64 + 64 టోటల్ ఎన్ని ఉంటాయి 128 148 నంబర్స్. అంటే వాడిచ్చిన ఈ 4 నెంబర్స్లలో 1 2 3 4 అనే ఈ 4 నెంబర్స్లతో రిపిటీషన్ చేస్తూ 2000 కంటే లెస్సన్ నెంబర్స్ ఎన్ని రాయగలుగుతాము అంటే ఎగ్జాక్ట్గా 148 నెంబర్స్ని రాయగలుగుతాం. ఈ ఎగ్జాంపుల్లో we have to find out the number of numbers that are greater than 4000. లాస్ట్ ఎగ్జాంపుల్లో less than 2000, ఇక్కడ greater than 4000 which can be formed using the digits 0 given digits 0 2 4 6 8, number of digits 1 2 3 4 5, total 5 digits ఇచ్చి వితౌట్ రిపిటీషన్. లాస్ట్ ఎగ్జాంపుల్లో విత్ రిపిటీషన్, ఇక్కడేమో వితౌట్ రిపిటీషన్. కాబట్టి ఫైండ్ ద నంబర్ ఆఫ్ నంబర్స్ గ్రేటర్ దాన్ 4000. గ్రేటర్ దాన్ 4000 ఉన్నప్పుడు 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 డిజిట్ నంబర్స్, వాడిచ్చిన 5 నెంబర్స్లతో 20648 20,648. ఈ నంబర్ 4000 కంటే పెద్ద నెంబరే కదా. కాబట్టి ఆల్ 5 డిజిట్ నంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 4000. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, టోటల్ హౌ మెనీ 5 డిజిట్ నెంబర్స్ ఉన్నాయో కనుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత 4 డిజిట్లలో కూడా 4000 కంటే గ్రేటర్ ఉండాలి అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో 4 అన్నా ఉండాలి, లేదా 6 అన్నా ఉండాలి, లేదా 8 అన్నా ఉండాలి. ఒకవేళ 2 కానీ 0 కానీ ఉంటే 2 ఉంటే అది 2000 చిల్లర అవుతుంది, 0 ఉంటే అసలు అది 4 డిజిట్ నెంబరే కాదు. కాబట్టి హియర్ ఓన్లీ 2 కేసెస్. లాస్ట్ ఎగ్జాంపుల్ 4 కేసెస్, సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ అండ్ 4 డిజిట్ నెంబర్స్ విచ్ స్టార్ట్స్ విత్ 1. ఇక్కడ వచ్చేసి 2 కేసెసే. 4000 కంటే ఎక్కువ ఉండాలి అంటే ఖచ్చితంగా 5 డిజిట్ నెంబర్స్ అన్ని 4000 కంటే గ్రేటరే ఉంటాయి. 4 డిజిట్ నెంబర్లలో కూడా కొన్ని నెంబర్లు 4000 కంటే గ్రేటర్ ఉంటాయి. ఎటువంటి నెంబర్లు, ఎగ్జాక్ట్గా 4 కానీ 6 కానీ 8 కానీ స్టార్ట్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ మాత్రమే. కాబట్టి ఇక్కడ 2 కేసెస్ ఆన్సర్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కేస్ కేస్ 1 నంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్స్. 5 ప్లేసెస్ని మార్క్ చేస్తాం. 5 డిజిట్ నెంబర్స్ ఇచ్చిన దాంట్లో 0 ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో అయితే 0 పెట్టాం మనం. కాబట్టి ఉన్న 5 నెంబర్స్లలో 0ని యూజ్ చేయం కాబట్టి రిమైనింగ్ 4 నెంబర్స్లలో ఏదో ఒక నెంబర్ని ఇక్కడ పెట్టవచ్చు. టోటల్ 5 నెంబర్స్లలో 0 కాకుండా ఒక నెంబర్ని ఇక్కడ ఫిక్స్ చేసాం. రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్. వితౌట్ రిపిటీషన్, రిపీట్ చేయకూడదు. ఇక్కడ వాడిన నెంబర్ని మళ్ళీ యూజ్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు 5లో ఒక నెంబర్ని వాడేసాం. ఇంకెన్ని రిమైనింగ్ 4 నెంబర్స్ రిమైనింగ్. సెకండ్ ప్లేస్కి వచ్చే లోపలికి లేదా 4 వేస్ లేదా రిమైనింగ్ 4 బాక్సెస్ని ఫిల్ చేయాలి. మన దగ్గర 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఏం రాయొచ్చు, 4p4 రాయొచ్చు. 4 ఫ్యాక్టోరియల్ లేదా సెకండ్ ప్లేస్ని 4 లెటర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 4 నెంబర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 4 3
రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ కాబట్టి డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. లేదు వీ హ్యావ్ టు ఫిల్ 4 ప్లేసెస్ విత్ 4 నంబర్స్. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ కాబట్టి డైరెక్ట్గా ఏం రాయొచ్చు 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఫైనల్గా 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 24 × 4 16 32 96 వేస్. టోటల్ వాళ్ళు ఇచ్చిన 5 నంబర్స్లతో 5 డిజిట్ నెంబర్స్ని ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే 96 నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ప్లేస్లో 0 పెట్టడం లేదు కాబట్టి ఇవన్నీ ప్యూర్గా 5 డిజిట్ నెంబర్సే. టోటల్ 96 కూడా 4000 కంటే గ్రేటర్ నెంబర్సే. కేస్ 2 ఇవి మాత్రమే 4000 కంటే గ్రేటర్ అని చెప్పడానికి లేదు. 4 డిజిట్ నెంబర్స్లో కూడా కొన్ని 4000 కంటే గ్రేటర్ నెంబర్స్ ఉంటాయి. ఎటువంటి నెంబర్స్? నంబర్ ఆఫ్ 4 డిజిట్ నంబర్స్ స్టార్ట్ విత్ either 4 or 6 or 8. ఇవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 4 డిజిట్ నెంబర్స్ మాత్రమే కావాలి కాబట్టి 4 ప్లేసెస్. ఫస్ట్ ప్లేస్కి ఛాయిస్లు లేవు, తక్కువ ఉన్నాయి ఛాయిస్లు. 4 అన్నా ఉండాలి, ఆర్ 6 అన్నా అరేంజ్ చేయాలి, లేదా 8 అన్నా అరేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ ప్లేస్ వీ క్యాన్ ఫిల్ ఇన్ హౌ మెనీ వేస్? 3 వేస్. ఆ 3 నెంబర్స్లలో ఏదో ఒక నెంబర్ని 4 కానీ 6 కానీ 8 కానీ ఏది పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు టోటల్ 5 నెంబర్స్లలో ఒక నెంబర్ని యూజ్ చేసాం. 5 నెంబర్స్లలో ఒక నెంబర్ని యూజ్ చేస్తే రిమైనింగ్ ఎన్ని? 4 నెంబర్స్ మిగిలి ఉంటాయి. నౌ ద రిమైనింగ్ 3 ప్లేసెస్ క్యాన్ బి ఫిల్డ్ విత్ ద రిమైనింగ్ 4 నెంబర్స్ ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి. డైరెక్ట్గా ఫార్ములా ఏం రాయొచ్చు? 4p3 అని రాయొచ్చు. ఇప్పుడు 3 × 4p3 3 × 4 × 3 × 2 12 24 6 24 టోటల్ వేస్ వస్తాయి మనకు 72. టోటల్ 72. సో రిక్వైర్డ్ టోటల్ 4000 కంటే ఎన్ని ఉంటాయంటే కేస్ 1లో 96 ఉన్నాయి, కేస్ 2లో 72 ఉన్నాయి. యాడ్ చేస్తాం. టోటల్ 168 నంబర్స్ని ఫామ్ చేయొచ్చు 4000 కంటే గ్రేటర్ నెంబర్స్ని.